లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో 100 మంది సైంటిస్టులు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా కాగితం కప్పుల్లో టీలు కూల్ డ్రింకులు తాగుతూ క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోములు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధపడ్డారు. మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళారా? ఒకసారి వెళ్ళి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టీ తాగరు. కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీళ్లు వాడతారు. వాటర్ ట్యాంక్ నాచుతో కంపుతో వాసనతో ఉంటుంది. దాని నిండా పురుగులే. చనిపోయిన ఎలుకల ఎముకలు తేలతాయి. రా మెటీరియల్ని కుళ్ళబెడతారు. కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కెమికల్స్ వాడతారు. అందులో యాసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ చాలా ఎక్కువ. కాగితం కప్పు మెత్తబడకుండా ప్లాస్టిక్తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు. ఆ కాగితంతో చేసిన కప్పులో వేడివేడి టీ పోయగానే రకరకాల కెమికల్స్ బయటకు వచ్చి టీలో కలుస్తాయి. గమనించండి. Like and subscribe Eagle Health and Beauty.